నీ పాదకమల సేవయు నీ పాదార్చకులితోటి నెయ్యము నితాంతాపర భూతదయను తాపసమందార మాకు దయసేయగదు. ఈ శ్లోకాన్ని మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు నిత్య పారాయణలో ఎక్కడ ఏ అమ్మవారి దగ్గరికి కానీ విష్ణుమూర్తి దగ్గరికి కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మనము ఈ శ్లోకాన్ని పారాయణం చేసి జపించాలి దేవుడి ముందు. దీనికి జపిస్తే ఏమైతుంది కదా అంటే మనము దేవుణ్ణి ఏ వరము కోరుకోవాల్సిన పని లేదు. ఏంది కదా అంటే నీ పాదాల దగ్గర నేను కమలం పువ్వులాగా నీ చరణాల మీద ఉండాలి అనేసి మీనింగ్. మనకు అంతకన్నా కావాల్సింది ఇంకొకటి ఉండదు కదా. మళ్ళీ అమ్మవారు గాని విఘ్నేశ్వర స్వామి గాని విష్ణుమూర్తి గాని ఏ కోరిక మనం కోరవలసిన పని లేదు. మనకు ఏది కావాలో అది ఆ భగవంతుడే మనకు సమర్పిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ శ్లోకాన్ని ఎప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం పఠించండి, తప్పకుండా స్మరణ చేయండి. జై వాసవి.